ప్రియులరా, ప్రభు ఇచ్చిన యొక్క చక్కటి దినాన్ని బట్టి ప్రభుకు వందనాలు. అందరం ఒకసారి ఈరోజు అందరినీ దేవుడు తన సన్నిధికి చేర్చినందుకు మనందరం రెండు చేతులు ఎత్తి దేవుడు థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. Shall we say hallelujah? Hallelujah. Praise the Lord. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో ప్రియులరా, కృష్ణ మన రెబెక్కా వాళ్ళ అన్నయ్యనా, రెబెక్కా వాళ్ళ తమ్ముడు కృష్ణ, ఆయన భార్య ఆస్మానా. వెరీ గుడ్. నీ పేరు ఏం పేరు? తనుష్. ఓకే, తనుష్. ఈ ముగ్గురు మొదటిసారి బైబిల్ స్టడీకి రావడం చాలా సంతోషం. కృష్ణ, మనకు ప్రతి గురువారము 7:30 నుంచి 9 గంటల వరకు ఆరాధన ఉంటుంది. కుటుంబం అంటే ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. వాక్యాలు రాయబడి వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వింటా ఉండాలంట. కొన్ని బండలు శుద్ధంగా కొడతా ఉండాలంట. 1-2 దెబ్బలు పగిలిపోతాయంట, కొన్ని 10 దెబ్బలు కొట్టాలంట, కొన్ని కొడతానే ఉండాలంట. అలా కొన్నిసార్లు మన హృదయం బండతో పోల్చాడు దేవుడు. ఓకే, ఆ వాక్యం అనే శక్తి మన హృదయంలో కొట్టి 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 ఒక్కసారి పగిలిపోయింది అనుకోండి, ఇంకా మనం దేవుడిని విడిచిపెట్టామంటాం. పిల్లరా, జీవితకాలం అంతా ఆయనే మనకు వెంబడిస్తాం. సో కాబట్టి దేవుడు వాక్యమును మనం సీరియస్గా తీసుకొని ఓకే వాక్యాన్ని మనం ఆస్వాదించినట్లయితే అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి కృష్ణ, ఆస్మా అండ్ ఈ కుటుంబానికి మనం ప్రభు నామంలో స్వాగతాన్ని పలుకుతూ అండ్ వి వాంట్ టు వెల్కమ్. ఓకే, నైస్ టు సీ ఆకాష్, రెబెక్కా, వారిద్దరు పిల్లలు అండ్ గాడ్ బ్లెస్ యు. సిస్టర్ సునీత అండ్ సనీ, వెల్కమ్. వరేమ గారు, వెల్కమ్. ప్రతాప్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనుష, మన ఆరాధనలు చాలా చక్కగా నడిపిస్తున్నారు అనుష. సో గాడ్ బ్లెస్ యు అనుష. థర్స్డేస్ ట్రై టు కమ్. థర్స్డే జ్వరం రాకుండా చూసుకో. చాలా మందికి థర్స్డేనే జ్వరం వస్తుంది కదా మీకు. సో థర్స్డే బిజీ కాకుండా జ్వరం రాకుండా చూసుకోండి. అలా వచ్చినప్పుడు మనము దేవుని వాక్యాన్ని చక్కగా విని ఆస్వాదించవచ్చు. మనం ఈరోజు పిల్లరా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం తీసుకుంటాం. మనం ఎన్నో సంవత్సరాల క్రితం ఈ వాక్యాన్ని ధ్యానించాము. ఈరోజు మళ్ళా ఈ వాక్యాన్ని ధ్యానించున్నాము. బుక్ ఆఫ్ సామ్స్ chapter 1 verse 1 onwards we will read. కీర్తనల గ్రంథము, అందరూ ఎవరెవరైతే బైబిల్ ఉన్నాయో వారందరూ మీ బైబిల్ తీసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి మనము 3 వరకు చదువుకుందాం. ప్రియులారా, ఇక్కడ 1వ అధ్యాయంలో ఎంత గొప్పగా దేవుడు తన భక్తుల ద్వారా ఈ దావీదు రాశాడు. ప్రియులారా, ఈ కీర్తనలో 1వ అధ్యాయం రాసింది దావీదు. ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన దయి ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియులారా, మళ్ళా మీ బైబిల్ చూసుకోండి. మళ్ళా నేను ఈ వాక్యాన్ని చదువుతాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియులారా, ఈ యొక్క అధ్యాయంలో ఇంగ్లీష్ చక్కగా రాయబడిందంటే, కెన్ యు రీడ్ నన్నా? Psalms chapter 1. Can you read? Verse 1 onwards you read loudly. Blessed is the man who walks not in the counsel of
counselor of the wicked, nor stands in the way of sinners, nor sits in the seat of scoffers. scoffers. But his delight in the Law of the Lord, and on his law he meditates day and night. uh, He is like a tree planted by streams of water that writes his fruit in its season, and its leaf does not wither. In all that he does he shall be prospered. shall be prospered. The చాలా కూర్చో ప్రియులారా, ఈ యొక్క అధ్యాయంలో చూసి సునీత గారు ఉన్న ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఏం చేయకూడదు, ఏం చేయాలా అని ఈ రెండు విషయాల గురించి రాదు. ఇక్కడ ఏమి చేయకూడదంట ప్రియులారా, 3 విషయాలు మనం చేయకూడదంట. అది ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. అంటే మనకు ఎవరన్నా స్నేహితులు అలాంటి వాళ్ళు దుష్టంగా ప్రవర్తించి చెడు మాటలు మాట్లాడుకుంటూ ఈ లోక మర్యాద చొప్పున నడుచుకునే వాళ్ళతో మనం వాళ్ళతో నడవకూడదు. వాళ్ళతో కూర్చొని వాళ్ళతో డిస్కషన్ చేయడము, వాళ్ళతో డిన్నర్కి వెళ్ళడము, అంటే నా పాయింట్ ఏంటంటే వాళ్ళని ద్వేషించడం కాదు, కాకపోతే వాళ్ళని దూరంగా పెట్టడం చాలా మంచిదని ఇక్కడ ఇంత పెద్ద కీర్తనలో మొత్తం బైబిల్లో ప్రియులారా అన్నిటికంటే ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం ఆకాశం ఏదైనా ఉంటే కీర్తనల గ్రంథము. సెకండ్ బుక్ ఏదైనా పెద్దది ఉందంటే యెషయా గ్రంథము. ఓకే, సో దీంట్లో 150 అధ్యాయాలు ప్రియులారా. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ 150 అధ్యాయాలలో మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏమంటాడంటే మీరు చెడ్డవాళ్ళతో సహవాసం చేయకూడదు. కృష్ణ మనకు స్నేహితులు ఉండడం తప్పేం లేదు, కానీ వాళ్ళ నేచరు వాళ్ళ యొక్క అలవాట్లు మనం గమనించి వాళ్ళని కొద్దిగా దూరం పెట్టడం మంచిది. ఎందుకు అంటే వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ టెల్ మీ హూ ఇస్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ యు ఆర్. నువ్వు నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అంట. 6 నెలలు మనం కొంత సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు. ఒకడు స్మోకింగ్ చేస్తున్నాడు, ఎప్పుడు మనం వాళ్ళతో తిరిగాననుకోండి ఆ స్మెల్ మనం చూసి చివరి పిల్లగా మనకు కానీ ఒకరోజు స్మోకింగ్ చేయాలని ఆ అలవాటు పడిపోతాం. తాగేవాళ్ళతో మనం వెళ్ళామనుకోండి చిన్నగా ఒక సంవత్సరం పోలేక 6 నెలల తర్వాత మనం కానీ నేర్చుకుంటాం. ఎప్పుడు సాడీలు చెప్తా ఉంటారు, వేరొకల గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళతో ఉన్నాం అనుకోండి మంచిగా ఉన్న మనము ఆ అలవాటును వాళ్ళు మాట్లాడేది చూసి మనం కానీ పాడైపోయి మనం కానీ వేరొకల మీద కామెంట్స్ చేయడము, వేరొకల మీద సాడీలు చెప్పడం. దేవుడికి ఇష్టం లేని వాళ్ళు అంటే సాడీలు మాట్లాడేవాళ్ళు, సాడీలు వినేవాళ్ళని కానీ ప్రాబ్లం ఏంటో దేవుడి వాక్యంలో ఆహారోను మిరియం ఇద్దరు సిస్టర్, బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ సొంత సహోదరులను మోషన్ మీద వాళ్ళు సనుక్కున్నారంట, ఆయనకు అగేజ్గా మాట్లాడారంట. దేవుడు విన్నాడంట. దేవుడికి కోపపడి వచ్చి వాళ్ళ మీద కోపపడ్డాడంట. పిల్లరా లాస్ట్కు ఆ యొక్క మిరియము మొత్తం కుష్ఠరోగం వచ్చింది. మీకు ఎంత ధైర్యమో నా సేవకులకు విరుద్ధంగా మాట్లాడతారు అని చెప్పి దేవుడు కోపగించిన వెంటనే ఆమె ఒళ్ళంతా కుష్టి వచ్చింది. అందుకే మనకు ఎవరన్నా ఆ టైం మాట్లాడేటప్పుడు ఉంటే వాళ్ళ దూరం పెట్టడం మంచిదే. వాళ్ళతో మనం సావాసం చేస్తే మనకు కానీ ఆ రోగం వస్తుంది, మనకు కానీ ఆ అలవాటు వస్తుంది. ఒకవేళ ఎవరన్నా మనం గురించి వేరొకల గురించి మనతో మాట్లాడి సాడీలు చెప్తుంటే కొద్దిగా మనం ఆయనతో అవాయిడ్ చేయాలి. సరే ప్రేయర్ చేద్దామండి, నేను కొద్దిగా బిజీ ఉన్నాను అంటే తప్పించుకోవాలంట. మీరు మాకు ఒక స్టాన్లీ అని ఒక బ్రదర్ ఉండేవాళ్ళు, ఆయనతో మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడడం అనుకోండి, ఓకే షల్ వి ప్రే అని లేచి నిలబడతారంట. ప్రార్థన చేద్దామా అంటే అర్థం ఏంటి, నువ్వు వెళ్ళిపోవాలి అర్థం అనమాట. వెళ్ళిపోవాలి కానీ ఇంకా ప్రతాప్ ప్రార్థన చేద్దామా రేపేగా అంటే అప్పుడు మాకు తెలవాలా, ఓహో ఈజ్ నాట్ ఇంట్రెస్ట్. అలా మనం కానీ కృష్ణ కొన్నిసార్లు ఏదైనా ఎవరన్నా మన గురించి లేకపోతే వేరొకరి గురించి సాధన చెప్తున్నారు,
వాళ్ళ అలవాట్లు బాగాలేవు అభిలాష అని తెలిస్తే అయినంత వరకు వాళ్ళని అవాయిడ్ చేయడం మంచిది. ఇక్కడ అర్థము ఆలోచన చొప్పున నడవకూడదు, పాపల మార్గంలో నిలవకూడదు. వాళ్ళు చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటారు, మనం వాళ్ళతో వాళ్ళతో నిలబడకూడదంట. అంతేనా? అపహాసకులు అంటే వేరేటోళ్ళను కామెంట్ చేసుకోవచ్చు, వాళ్ళు కూర్చుని చోటున మనము కూర్చోకూడదు. సో ఈ 3 విషయాలు చేయకూడదంట. ఏది? వాళ్ళతో నడవకూడదంట, వాళ్ళతో నిలబడకూడదంట, మూడోది వాళ్ళతో కూర్చోకూడదు. ఈ 3 గుర్తు పెట్టుకోవాలా. వాళ్ళతో నడవకూడదంట, వాళ్ళతో నిలబడకూడదంట, వాళ్ళతో కూర్చోకూడదంట. ఇలా చేసినాం అనుకోండి, ఎవరెవరు ఆ ముగ్గురు? ఒకటి దుష్టులు, రెండోది పాపులు, మూడోది అపహాసం. దుష్ట పనులు చేయడం, పాపపు అలవాట్లో ఉండేవాడు, వేరేటోళ్ళ అపహాసంగా మాట్లాడు. పోయిన ఆదివారం మనం నేర్చుకుంటారండి. ఎలీషా ఆయన సేవ చేసుకుని వస్తా ఉన్నప్పుడు 42 మంది యవనస్తులు ఆయన చూసి బోడిగుండోడా నీకు వెంట్రుకలు లేవు, బోడిగుండోడా అని చెప్పి ఆయనను ఎక్కిరిస్తే ఎలీషా కోపం వచ్చి ప్రభు నామమున ఆయన వారిని శపించాడు. శపించిన వెంటనే 2 ఎలుగుబంట్లు 6 ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి 42 మందిని చంపేశాడు. ఎన్ని ఎలుగుబంట్లు? 2. ఎంతమందిని చంపాయి? 42 మందిని. ప్రియులరా, మేము వీళ్ళలో ఒక్కడని ఉంటాడో లేకపోతే ఇద్దరని ఉంటాడో, కానీ చచ్చిపోయింది ఎంతమంది ఉంటా? 42 మంది. ఒక 10 సంవత్సరాల క్రితం, 10 కాదు రండి, 7 years బ్యాక్ సిస్టర్, మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ మల్కాజ్గిరిలో ఉంటారు. వాళ్ళ కొడుకు ఒక స్కూల్లో చదువుతుంది, సెక్రటరీపేట పబ్లిక్ స్కూల్ అని. ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు లంచ్ టైంలో వీరు ఇంకొక 5-6 మంది పిల్లలు ఆ స్కూల్ లంచ్ టైంలో వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్ లంచ్కి వెళ్ళింది. వీళ్ళని లంచ్ పిల్లలు ఎవరు అందరూ లంచ్కి వెళ్ళినప్పుడు 6 మంది పిల్లలు వెళ్ళి వాళ్ళ స్కూల్ టీచర్ బ్యాగ్ ఓపెన్ చేసి ఏదో తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు. దాంట్లో ఇద్దరే మెయిన్ ఇంపార్టెంట్. తక్కిన వాళ్ళంతా వాళ్ళతో నిలబడ్డారంటే అది వాళ్ళకి తెలియదు. సీసీ కెమెరా ఉంది, కెమెరాలో చూసిన విషయం వీళ్ళకి తెలియదు. లాస్ట్ కెమెరా రీప్లై చేస్తే ఈ 6 మంది ఉంటారు. కానీ దాంట్లో దొంగతనం చేసింది ఇద్దరే. వీళ్ళతో నమ్ముతారు 6 మందిని స్కూల్లో నుంచి తీసేసారు. ఎందుకు? ఈ తక్కిన 4 వాళ్ళతో నిలబడ్డారు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మేబీ బోర్డు ఉంటాడా అని ఎలీషాను మేబీ ఎక్కించి ఒక 2 3 మేబీ ఒక 5 మంది అనుకుంటారు. తక్కిన వాళ్ళంతా నిలబడ్డారంట. తక్కిన వాళ్ళతో ఏం చేశారంట? నిలబడ్డారు. వాళ్ళని కానీ దేవుడు లిస్టులో పెట్టించి నార్మల్గా ఆడు ఎలుగుబంటి పిల్లల కన్న తర్వాత ఎవరైనా ఎదురొస్తే నా పిల్లలను తీసుకెళ్ళడానికి వచ్చారని వాళ్ళ కోపంతో ఎవరు వచ్చినా కానీ వదలమంటారు, చీట్ చేస్తారు. 42 మందిని చంపే బోడుకుంటాడు. అలా మనం కానీ అలాంటి వాళ్ళకి వద్దామనుకోలేక అనవసరంగా మనం మీద దెబ్బతింటాం. సో దుష్టుల ఆలోచన నడవకూడదు. ఇప్పుడు ఇక్కడ ప్రియుల మనం కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం తీసుకుంటాం. ఫస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఎందుకు వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు అంట ఇక్కడ రాయడం చూడండి కదా. ఫస్ట్ కొరింథీయన్స్ చాప్టర్ 15. చెడు సహవాసము అనే మాట్లాడుతుంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31 అనుకుంటాను. యా 33 అండి. దుష్ట సాంగత్యము అందరు తీసుకుంటా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇంగ్లీష్ లో చదవండి బేటా. నువ్వు చదువు. ఫస్ట్ కొరింథీయన్స్ చాప్టర్ 15 verse 30. రెబెక్కా చదువు మా తెలుగులో. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును.
నువ్వు చదువుకుంటే ఎవరినప్పుడు ఇంగ్లీష్ 1 Corinthians 15:33. Do not be deceived. Do not be deceived. Ah. Bad company resists good morals. Walk out from your. So bad company disturbs, spoils good morals. దుష్ట సాంగత్యము అంటే అర్థం ఏంటి సార్? చెడు సహవాసము, మంచి అలవాటు పాడు చేస్తుందంట. మరి ఒక వ్యక్తికి మంచి అలవాట్లు ఉన్నాయండి, ఆయన ఎవరి గురించి మాట్లాడు, ఆయన ఎవరి గురించి చెడ్డగా మాట్లాడు, ఎవరి గురించి కామెంట్ చేయడు, ఆయన సామాన్యంగా ఎవరైనా కామెంట్ చేస్తే వినడు. అలాంటి వారు చెడ్డవాళ్ళతో తిరిగారనుకోండి, ఏమవుతుందంట? వాళ్ళ మంచి నడవడి కానీ చెడిపోతుందంట. అందుకే బైబిల్లో రాయబడింది, వాళ్ళు మన చుట్టాలైనా పర్వాలేదు సునీత గారు, వాళ్ళు మన సిస్టరే కావచ్చు, మన బ్రదరే కావచ్చు, వాళ్ళు మన బంధువు రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళు ఇట్లాంటి మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే లేనిపోని సాడీలు మాట్లాడుతుంటారు, వేరొకరి గురించి కామెంట్ చేస్తుంటారు, చెడ్డ అలవాట్లు ఉంటాయి వీళ్ళకు. వాళ్ళు మన చుట్టాలైనా పర్వాలేదు, దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఉత్తరానికి కోపం. మా దగ్గర ఒక ఆయన ఉండే, నాకు తెలిసి ఒక బ్రదర్ ఉండేవాళ్ళండి, ఆయన పేరు నేను చెప్పను. ఎక్కడికి పోయినా గొడవ పడతాడండి. ఆ పార్కింగ్ దగ్గర పోతాము, కార్ పార్కింగ్ చేసి ఉంటాడు, అండ్ పైసలు అడిగితే చక్కగా వాళ్ళని తింటారు. ఆడ నేను ఉంటాను సార్ పార్కింగ్. సో షాప్కి వెళ్తాము, ఏదో అంటాడు, వాడు ఈ రేట్ అడిగితే మీరు మోసం చేస్తారు, ఆ విధంగా వాళ్ళు తిట్టేస్తారు. సో ఆ పక్కన మనం ఉంటాం, ఎంత అవమానంగా ఫీల్ అవుతాం. థ్యాంక్ గాడ్ ఎక్కువ సమయం మేము సమయం గడపలేదు. అలా బైబిల్లో రాయబడి చెడు సహవాసము మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెరిపేస్తుందంట. దాని అర్థమైందా? సో బ్యాడ్ కంపెనీ ఫోర్ ఆల్వేస్ ఫైటింగ్, కొట్టుకుని కోపపడటం, చిన్నపిల్లలు కానీ కొట్టుకుని అరవడము, తిట్టడము, చెడ్డ మాటలు తింటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అనుష ఏం చేయాలా? దూరంగా ఉండాలా. వాళ్ళతో నిలబడకూడదంట, తర్వాత వాళ్ళతో నడవకూడదంట, మూడోది కూర్చోకూడదంట. అలా మనం చేసినాం అనుకోండి పర్యమ్మ గారు, అప్పుడు మనం సేఫ్గా ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏమి చెయ్యకూడదు అని మనకి ఇక్కడ రైట్. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంట? కీర్తనలు బదులు తీసుకున్నామా? ఏం చేయకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపల మార్గమున నిలవకూడదు, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోకూడదు. మరి ఏం చేయాలా? 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు అతను దేవుడికి థాంక్స్. హల్లెలూయా. సుప్రియులారా, ఇక్కడ వాక్యం ఏమి మనకు సెలవిస్తుందంటే, ఈ దివారాత్రులు దేవుడి యొక్క వాక్యమును ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు. సో అనుష ఏం చేయకూడదు? చెడ్డ సహవాసంతో మనం ఉండకూడదు. We should not have bad company. We should not have bad friends. How we know they are bad people? వాళ్ళు చెడ్డ వాళ్ళని ఎట్లా తెలుసు? ప్రతాప్ వాళ్ళ క్రియల ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకే హాయ్ బాయ్, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, హాయ్ బాయ్. కలిస్తే హాయ్ చెప్పాలా, పోయేటప్పుడు అంతే. ఇక ఎక్కువ సమయం గడుపుతున్నాం అనుకోండి, మైండ్ పాడు. సో కాబట్టి మనం హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవాలన్నమాట. సో ఆ రకంగా మనం చేసేటప్పుడు బ్లెస్సింగ్ ఉంటుంది. సరే, మరి ఏం చేయాలా? మనం ఖాళీ ఉంటారంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఎలా ధ్యానించాలంట? ఆనందించుచు. దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మరియమ్మ గారు ఆనందంగా ధ్యానించాలంట. ఈ బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళంతా ఎక్కడ రావాలంట? హ్యాపీగా రావాలంట. అబ్బా, ఈరోజు బైబిల్ స్టడీ బ్రదర్ మనకి ఏదో ఒక వాక్యాన్ని, లేఖనాలలో ఒక వాక్యాన్ని చెప్తారని హ్యాపీగా రావాలంట. ప్లీజ్గా మనకి ఇష్టమైన ఆహారము ఎవరైనా వంటింట్లో వెళ్తున్నాం, డిన్నర్కి వెళ్తున్నామంటే సంతోషం ఉంటుందా? హృదయంలో ఒక రకమైన కోరిక కదా, పిల్లలు నేను డిన్నర్కి వెళ్తున్నాను, ఏమేమి డిషెస్ ఉంటాయో. ఎప్పుడన్నా నాకు పీతలు అంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడన్నా పీతలు తెచ్చి ఆమె కడుగుతా ఉంటుంది, నా మైండ్ అంతా ఎప్పుడు కూర అవుతుందో, ఎప్పుడు తినాలో
ఇప్పుడు ఆ రోజంతా బయట ఆడి ఉంటుంది. నేను సేవకి వెళ్ళగానే బయట అంతా ఇంట్లోనే ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు పీతలు తినాలో అంత ఇష్టం నాకు పీతలు అంటే. అట్లా దేవుడు వాక్యాన్ని వినేటప్పుడు కానీ ప్రతి ఒక్కరు అంత ఆసక్తిగా ఉంటా. ఈరోజు మనం బైబిల్ పెడికి వెళ్తున్నాము, కొద్దిగా ముందుకెళ్ళి కొద్దిగా ముందెళ్ళి కొద్దిసేపు పాటలు పాడుకొని ఆరాధించి దేవుడు వాక్యాన్ని విందాం. దేవుడు ఏ సబ్జెక్ట్ మన గురించి, ఏ సబ్జెక్ట్తో మనతో మాట్లాడతాడో, ఏ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడో. దేవుడు వాక్యం బైబిల్లో రాయబడింది మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు లాంటిది. రైతు అన్ని పనిచేసిన తర్వాత మనం నడవగలుగుతామా? మొత్తం చీకటి ఎక్కడ ఏం బైబిల్లో రాయబడింది. 9వ తెగులు దేవుడు ఐగుప్తు మీదికి 9వ తెగులు 3 రాత్రులు 3 పగలు కటక చీకటి అంట. ఎక్కడ కూర్చున్నాలో ఆకాష్ 3 రోజులు ఆనందించాలంట. నో వాష్రూమ్, నో బాత్రూమ్, నో ఫుడ్, ఆహారం లేదు, ఏం ఏర్పడదు. ఒకసారి కళ్ళు కూర్చొని చూడండి, ఎక్కడ ఏముందో మనకు తెలియదు. అట్టా చీకటి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆ గుడ్డివాళ్ళకి మాత్రం ఎవరు అంటుండే గుడ్డితనం చాలా ఘోరం అంట. కాళ్ళు చేతులు లేకుండా కానీ మేనేజ్ చేసుకోవచ్చు, ఓకే, మాటలు రాకుండా మేనేజ్ చేసుకో. పనులు లేకపోతే దానినంత ఘోరమైన వ్యాధి లేదండి. చేతులు లేకపోయినా ఒకే కాళ్ళతో కొంతమంది పెయింటింగ్ చూసారా, కాళ్ళతో స్పూన్తో దర్శిస్తారు కదా. కాళ్ళు లేకపోయినా చేతులతో చేసుకుంటారు. మాట లేకుండా ఒకే మాట రాకుండా సైగలు చేస్తారు. పనులు లేకపోతే ఎంత ఘోరం తెలుసా. వాళ్ళకు సూర్యుడు అంటే ఏంటో, చంద్రుడు అంటే ఏంటో, ఓకే, బైక్ ఎట్టుంటుందో, కారు రాకుంటుందో, ఈ మనిషి ఫేస్ ఎట్టుంటుందో, వీళ్ళు ఎలా కనపడతారో, వీళ్ళు తెల్లగున్నారా, వీళ్ళు మెల్లగున్నారా, వీళ్ళు ఏదంతా అంటారు. అంత ఘోరం అంటే బ్రైట్నెస్, గుడ్డితనము. సో బైబిల్లో రాయబడి కదా, ఈ దేవుడు వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు. మనం ఏం తీర్మానం తీసుకోవాలా, మన పిల్లలు ఏ రకంగా నడపాలా, వాళ్ళకి ఏం బోధించాలి, కొన్ని వాక్యం మనకు నేర్పిస్తాయి. ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని చేసుకోకూడదు, చేసుకున్న తర్వాత భార్యను ఎలా జీవించాలా, భర్తకు ఎలా లోబడాలా, పిల్లల్ని ఏ రకంగా పెంచాలా, పిల్లలు తల్లిదండ్రులకు ఏ రకంగా లోబడాలా, ఇవన్నీ ఎవరు చెప్తారా? దేవుడు వాక్యం క్లియర్గా రాయబడింది. పిల్లలారా, మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ పేరెంట్స్ ను గౌరవించండి. ఎవరెవరైతే తల్లిదండ్రులు గౌరవిస్తారో వాళ్ళు చాలా చాలా బ్లెస్సెడ్. అది మనకు వాక్యం నేర్పిస్తుంది. సో కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకుందాము, యెహోవా ధర్మశాస్త్రం నందు ఎలా ధ్యానించాలంట. ఈ రోజు ఈ వాక్యం మనము నేర్చుకుందాం. మనం ఎప్పుడు వాక్యం విన్నా, ఎప్పుడు వాక్యం చదివినా, ఎప్పుడు వాక్యం ధ్యానించినా ఎలా ధ్యానించాలంట. ఆనందించి సంతోషంగా, సాడ్గా రాకూడదంట. బైబిల్ చదువుతప్పుడు సాడ్గా చదవకూడదంట. కొంతమంది ఉదయాన్నే లేచి ప్రియులుగా ఎంత చక్కగా దేవుని వాక్యం చదువుతారు. నాకు చాలా ఇష్టం అలాంటి వాళ్ళు చూసినప్పుడు. అంత భక్తితో పొద్దున్నే లేచి ఛాయలు కాకుండా ఒకే మంచిగా ఫస్ట్ బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుని వాళ్ళ విధాన్ని ప్రారంభిస్తారు. అలాంటి వాళ్ళు చాలా చాలా ధన్యులు ప్రియులుగా. ఎందుకంటే శారీరకంగా మనం అన్నము, రోటీ, చపాతీ తింటాము, కానీ ఆత్మీయంగా మనం దేవుడు వాక్యం చదివినట్లయితే అదే మన ఆత్మీయ పదం. ఒకరోజు అన్నం తినకుంటే ఏమైంది, వార్త కొద్దిగా వీక్ అవుతాం. 2 రోజులు అన్నం తినకుంటే మరి ఏమవుతారు, ఇంకా కొద్దిగా వీక్ అవుతాం. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు తినకపోతే మొత్తం డల్ అయిపోతాం. 10 రోజులు తినలేదనుకో, ఆల్మోస్ట్ బాడీలో అంత నీరు పోయి మన కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంది. కొవ్వు కరగడం స్టార్ట్ అయిపోయి బాడీ అంత జుమ్మని చెప్పి ఒక రకమైన ఫీలింగ్. ఒక 10 రోజులు తినలేదనుకోండి, ఆల్మోస్ట్ మరణానికి దగ్గర ఉంటారు. ఒక 20 రోజులు తినలేదనుకోండి, ఆ మన చివరికి చనిపోతాడు ఇలా. సో 20 రోజులు ఆహారం తినకుండా ఉన్న వ్యక్తి ఏ రకంగా చనిపోతాడో, మనము దేవుడు వాక్యం చదవకుండానే మనం ఆత్మీయంగా చనిపోయినట్టు అది మనకు తెలియదు. మనమేమనుకుంటాము, మనం బతికే ఉన్నాం లేకుంటాం. ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక సంఘానికి రాస్తాడు, నువ్వు బ్రతుకున్నావని పేరే కానీ నువ్వు యాక్చువల్గా చచ్చిపోయావు, నువ్వు చనిపోయావు. చాలా మంది ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవరో,
ఎవరైతే ప్రార్థన చేసుకోరో, ఎవరైతే దేవుడితో అనుష సహవాసం ఉన్నదో వాళ్ళు అనుకుంటారు నేను బలంగా ఉన్నానని చెప్పి. ప్రతాప్ యాక్చువల్లీ వాళ్ళు దేవుడు చనిపోయారు, ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. ఈ రోజు నుంచి మీరు అలవాటు చేసుకున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే వేసుకుంటే ఓకే, ఒక అధ్యాయమో 2 అధ్యాయమో 3 అధ్యాయమో మంచిగా చదువుకొని పెన్ను పెట్టుకొని అండర్లైన్ చేసుకొని పిల్లల దేవుడితో మాట్లాడిన తర్వాత మన దినాన్ని మనం ప్రారంభించుకున్నాం. హ్యాపీగా ఏదో భారంగా చదవకూడదంట, ఏదో కొంపలు మునిగినట్టు గబగబా చదువుకొని గబగబా ప్రేయర్ చేసుకుని మనం చేసుకోకూడదంట. ఆ ప్రార్థన చేసుకోవడము, ఆ బైబిల్ చదవడం కానీ చాలా హ్యాపీగా ఆనందించు చదవాలంట. దివారాత్రులు మనం దాన్ని ధ్యానించాలి. దివారాత్రులు కృష్ణ ఏం చేయాలా? ధ్యానించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పొద్దున్నే మనం ఒక అధ్యాయం చదివాము. సో అది రోజంతా మనం చదువుకుంటా కూర్చోలేము బైబిల్, కానీ రోజంతా దివారాత్రులు చదవమని లేదు. ఏమన్నది దివారాత్రంలో? ధ్యానించి. అంటే ఆకాష్ ఒక అధ్యాయం చదివాము. సో బ్రషింగ్ తీసుకున్నాము, స్నానం తీసుకున్నాం, బట్టలు తీసుకున్నాం, మన డ్యూటీకి మనం వెళ్ళిపోయినాం, మన స్కూళ్ళకు, మన కాలేజ్కు, మన పని మీద పడదాం. ఆ వెళ్ళినప్పుడు, అట్లా ఖాళీ ఉన్నప్పుడు, ఆ మార్నింగ్ మనం ఏదైతే చదువుకున్నామో అదే వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ధ్యానించుకుంటాం. అదే అర్థం. మన పనులు ఆపలేదు. మన ఉద్యోగానికి మనం వెళ్ళాలా, వంటలు చేసుకోవాలా, మన డ్యూటీ మనం చేసుకోవాలా, మన స్కూళ్ళకు మనం వెళ్ళాలా, మన పనులు మనం చేయాలా. ఆ చేస్తున్నప్పుడు ఖాళీగా సమయం ఉన్నప్పుడు మనం పొద్దున చదువుతున్న వాక్యాన్ని ఏం చేయాలా? ఎలా ధ్యానించాలి? ఆత్మ ఆనందంతో, ఖుషి సంతోషంగా కదా మరి సంతోషంగా మనం ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎంతో ఆశపడతాం. ఒక వాక్యంలో రాయబడింది, యెహోవా కార్యములు నిర్లక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడు. ఇది గ్రంథంలో యెహోవా కార్యములు నిర్లక్ష్యం అంటే ఏదో బైబిల్ చదవాలా, ఏదో బైబిల్ స్టడీకి పోవాలా, ఏదో సండే చర్చికి వెళ్ళాలా, లేదా ఆఫీస్కి పోవాలా. నిర్లక్ష్యంగా చేయకూడదంట. నిర్లక్ష్యంగా చేస్తే ఏమైందంట? శాపం వస్తుందంట. ఏది చేసినా ఎలా చేయాలంట? ఆనందించు, సంతోషంగా. దివారాత్రులు వాక్యాన్ని చదివిన తర్వాత ఆ రోజు చదువుకున్న వాక్యాన్ని ఆ రోజు అంతా మనం ధ్యానిస్తానే. అది దాని అర్థం. మన ఉద్యోగాలు మానుకొని, ఆఫీస్ మానుకొని బైబిల్ చదువుకోండి 24 గంటలు బైబిల్. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. ఇప్పుడు చూడండి, మోషే చనిపోయాడు. పాత నిబంధన కాలంలో మోషే 120 సంవత్సరాలు బతికాడు. ఆయన ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు యువరాజుగా ఉన్నాడు. మరో కూతురు ఆయన పెంచింది. ఆయన ఈ వాజ్ లైక్ ఎ ప్రిన్స్. ప్రిన్స్ అంటే యువరాజు, రాజు కుమారుడు అనుకోండి, రాణి కుమారుడు. తర్వాత ఆయన ఒక ఆయనను చంపిన తర్వాత అక్కడి నుంచి ఆయన పాల్గొంటారు. మిద్యానీయులు అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ఆమెను పెళ్లి, సిప్పోరా అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకుని అక్కడ వాళ్ళ తండ్రి మందను 40 సంవత్సరాలు గొర్రెలను మేపుతారు. 8 సంవత్సరాలు 40. ఆయన ఐగుప్తులో సంవత్సరాలు ఉన్నాడు 40. ఇక్కడ గొర్రెలను ఎన్ని సంవత్సరాలు మేపాడు? 40. ఈ తర్వాత దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఈయన 40 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే దేవుడు ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్ని సంవత్సరాలు నడిపాడంట? 40. ఇప్పుడు చెప్పండి, ఆ 40, ఈ 40, ఈ 40 ఎన్ని సంవత్సరాలు అయింది? 120. కరెక్ట్ 120 సంవత్సరాలు మోషే చనిపోయింది. ఇంకా కానాన్ దేశం దగ్గర ఆ యెరూషలేముకి వెళ్ళలేదు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదు. అప్పుడు మోషే ఒక వ్యక్తిని ట్రైనింగ్ ఇస్తాడు. ఆయన ఎవరంటే యెహోషువ. జాషువా కానీ జాషువా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నా రక్షకుడు. యేసు యెహోషువ అంటే సేమ్ మీనింగ్, ఒకటే అర్థము. హీబ్రూ భాషలో యెహోషువ
గ్రీకు భాషలో యేషు, రెండు అర్థము దేవుడుగా రక్షకుడు అని అర్థం. ఈ యెహోషువ వీళ్ళందరినీ, ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి, ఇతర అరణ్యం నుంచి కానాన్ దేశానికి నడిపించాడు. ఈయన నడిపించేటప్పుడు 31 యుద్ధాలు చేశాడండి యెహోషువ. అంటే 31 యుద్ధాలలో ఆయన ఓడిపోయింది ఒకే ఒక యుద్ధం, గెలిచింది 30 యుద్ధాలు. ఎన్ని యుద్ధాలు? 30. He won 30 battles. He lost 1 battle. ఆయి అనే ఒక చిన్న గ్రామంలో ఓడిపోయాడు. ఎందుకు అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు, పాపం చేశాడు. దాన్ని బట్టి ఆ మొత్తం ఆ ఇశ్రాయేల్ జనాంగంతో ఓడిపోతారు. అప్పుడు యెహోషువ అనుకుంటాడు, ప్రభువా మేము ఎరికో లాంటి పెద్ద పట్టణాన్ని గెలిచాము, ఈ షామిల్పేట లాంటి చిన్న గ్రామంలో ఓడిపోయినాము, ఏంటి ప్రభువా అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, యెహోషువ మీ మధ్య ఒక ఆయన దొంగతనం చేశాడు. ఎరికో పట్టణంలో మీరు వెళ్ళి అక్కడ యుద్ధం చేసినప్పుడు ఆయన ఎరికో పట్టణంలో బంగారము, వెండి, కొన్ని సామాన్లు తెచ్చి ఆయన టెంట్ లోపల ఆచిపెట్టాడు, అందుకే మీరు ఓడిపోయారు. అప్పుడు యెహోషువను పిలిచి ఇంద్రబాబులా చేశావని చెప్పి అందరూ ఆయన రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది ఒకే యుద్ధం ఓడిపోయాడు. తక్కినది 30 యుద్ధాలు గెలిచాడు. ఒక వ్యక్తి పాపం చేసిన దేవుడు మొత్తం ఇశ్రాయేల్ జనాంగాన్ని ఓటమిచ్చాడు. సంఘంలో కానీ ఒక్క వ్యక్తి పాపం చేస్తే తక్కిన సంఘం అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్క సంఘంలో ఒక్కడు పాపం చేసిన, ఒక్కడు తప్పు చేసిన ఆ సంఘం పేరు పాడు కదా. అందుకే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ గా ఇది నా సంఘము, నేను దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలా. నా అందుకే యేసుప్రభు స్థలం అంటాడు, చిన్నపిల్లలను ఆటంకపరిచేవాడు మెడకు పెద్ద రాయి కట్టుకుని సముద్రంలో మునిగి చావు, నువ్వు బతకడం కంటే చావడమే మంచిది. సో ఒక్క వ్యక్తి వల్ల సంఘంలో ప్రాబ్లము రాకూడదు. అందుకే మనం ఏం చేయాలా, నమ్మకంగా సంఘానికి రావాలా, మన పని మనం చూసుకోవాలా, మంచిగా దేవుడిని స్తుతించాలా, ఆనందంతో దేవుడి వాక్యాన్ని మనం వినాలా. అండ్ అయినంత వరకు ఏదైనా మనం చైర్లో కార్పెట్స్ ఏదో ఒక పని మనం చేయాలి కదా. మందిరంలో ఊరికే వచ్చి గెస్ట్ మాత్రం వచ్చి గెస్ట్గా వెళ్ళిపోతే అది మనకు ఆశీర్వాదమా? మనం దేవుడి సేవ వాలంటీర్ చేస్తే మనకు బ్లెస్సింగ్ రాదా? చాలా బ్లెస్సింగ్స్ ప్రియులరా. చైర్లు వేసాము, లేకపోతే చైర్లు తీసేసాము, కార్పెట్ వేసాము, కార్పెట్ ఎత్తేసాము, లేకపోతే ఊడ్చాము. ఒకే చర్చ అయిపోయిన తర్వాత అందరు తిన్న తర్వాత పడేస్తారు కదా. అవన్నీ ఉప్పులు వారం ఉప్పులు ఊడవాలా, వారానికి ఒకసారి క్లీన్ చేయాలా. పెద్ద పిల్లరా కొద్దిగా ముందుకు వచ్చి పొద్దున్నే వచ్చి కార్పెట్ వేయాలా. కొన్నిసార్లు మనం ఆఫరింగ్ ఇచ్చాలా. నేను కొంతమంది చెప్తా, మీరు ఆఫరింగ్ ఇచ్చండి. ఏదైనా లంచ్ డిన్నర్ ఉన్నప్పుడు అందరికి వడ్డీయాలా, వడ్డించిన తర్వాత ఆ ప్లేట్లు మనం తీయాలా. వడ్డించే వారికి ప్లేట్లు తీసుకోవడం దాన్ని పట్టిపోయారు కదా. హెబ్రోన్ చర్చ్కి వెళ్ళి రా మరే మగరు వడ్డించిన వాళ్ళు తక్కువ, ఆ చిన్న ప్లేట్లు తీసుకుని ఎక్కువ ఉంటారు. అవును, అది మనకి బ్లెస్సింగ్. అందరు ఫుల్గా బిర్యానీ వడ్డిస్తారు, కానీ తిన్నది ఎవరైనా ఎత్తాలా. నేను ఎప్పుడే కానీ వడ్డించి తిన్న తర్వాత ఆ గ్లాసులు ఎత్తడము, ఆ ప్లేట్లు ఎత్తడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందరు పెద్దోళ్ళు చేసే పని నాకు ఎవరు చేయని పని నేను చేస్తే అది నాకు తెలిసింది, నాకు చాలా కాబట్టి మరే మొదలు ప్రతి ఒక్కరు ప్రతాప్ వచ్చి మనం పోవడం కాదు, చర్చ అయినంటేనే బాయ్ బ్రదర్ అని పోవడం కాదు. ఒక హాఫ్ అన్ అవర్ ఉండి అంత క్లీన్ ఏదో ఒక పని మనం ఇన్వాల్వ్ కావాలి. అంత బిజీయా దేవుడు కొరకు, అంత చేయలేమా? అందుకే దేవుడు మనం బ్లెస్ చేయట్లేదని. మన చర్చ్లో కొంతమంది గెస్టులు మాత్రం ఉంటారు, గెస్టుల మాత్రం వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళని ఎవరు అడిగేటట్లేదు. సో వాలంటీర్గా చేస్తేనే బ్లెస్సింగ్ ఫ్రీగా. రేపు మన పిల్లలు కానీ అదే నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలు కానీ అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులుగా మనం చేసింది మన పిల్లలందరూ శాపంగా మాట్లాడుతారు. అదే ఆకాశ్ ఇక్కడ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేశారు అనుకోండి, రెబేకా చేస్తుంది, వీళ్ళిద్దరు పిల్లలు నేర్చుకుంటారు. ఓకే, అండ్ కృష్ణ నేర్చుకుంటాడు, మాట్లాడుతున్నా చిన్నోడు నేర్చుకుంటాడు, అందరూ నేర్చుకుంటారు. ఎంత బ్లెస్సింగ్ ఉంటుంది ఫ్రీగా. ఇది ఎవరు మందిరము చెప్పండి? ఎవరు మందిరము? ఆన్సర్
సరిగ్గా రావట్లేదు. ఎవరి మందిరం కాదు, మన మందిరం అండి. మనం భాగం కదా దీంట్లో. కృష్ణ ఇది మా ఫెలోషిప్, మా సహవాసం అని చెప్పినప్పుడు అది మనకి ఆశ్చర్యం. ఆ సైబర్ బ్రదర్ చర్చ్ నా చర్చ్ ఏంటారు బాబు. ఎక్కడికి వెళ్తారు? ఎవరు అంటున్నట్ట మేము సైబర్ బ్రదర్ చర్చ్కి వెళ్తాం. ఇది నా చర్చ్ కాదు బాబు, క్రీస్తు. దీనికి సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘానికి శరీరం ఎవరు? మనము అందరము. సంఘం అంటే దేహం. దేహంలో ఒకే అవయవం ఉందా? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఫింగర్స్ ఉన్నాయి, టోస్ ఉన్నాయి కదా. హార్ట్ ఉంది, కిడ్నీ ఉంది, లివర్ ఉంది, పేగులు ఉన్నాయి కదా, నరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. సో మా బాడీ శరీరం అనేది సంఘం లాంటిది. సంఘంలో రెబేకా ఉంది, ఆకాశ్ ఉంది, మరేమ గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, ప్రతాప్ ఉన్నారు, సందీప్ ఉన్నారు. సో అనుష, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇది ఒక్కరి సంఘం కాదు ప్రియుల. రేపు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతే సో సంఘం ఆగిపోకూడదు, యూరోపులు తీసుకుని నడపాలా. మనం నేర్చుకున్న ఈ విలువలు మర్చిపోకుండా యూరోపులు నడపాలా ప్రియుల. చెప్పండి, ఇది ఎవరు సంఘము? మన సంఘము. మన సంఘం అన్నప్పుడు గెస్ట్ల బదులు వచ్చే సార్ చర్చ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు లేకపోతే హాఫ్ అన్ అవర్ కూర్చొని తిన్న తర్వాత మనకి స్నాక్స్ ఉంటాయి కాబట్టి తిన్న తర్వాత అందరూ పోయిన తర్వాత చేతుకొని లేకపోతే కాలు పెట్టుకొని ఒక వారం ఒక రోజు బ్రదర్ ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. పోయి లోపల చీపురు తీసుకోవాలా, ఒకరు ఊడుస్తూనే ఉండాలా, క్లీన్ చేసుకుంటారా, కొంతమంది బుక్స్ పైన పెట్టాలా, కొంతమంది బైక్ తీసి పెట్టాలా, కాలు పెట్టి ఎత్తాలా కదా ప్రతాప్. ఎంత చక్కగా ఉంటుంది ప్రియుల అర్థం చేసుకుంటే. ఒకరి మీద భారం పడుతుందా? గెస్ట్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మెంబర్ కాదు, నేను శరీరంలో అభయాన్ని కాదు, నేను గెస్ట్నే. వస్తారు, చర్చ్ కూర్చుంటారు, చర్చ్ అయిన వెంటనే వెళ్ళిపోతారు. అది పద్ధతి కాదు ప్రియులరా. మనం ఇద్దరు ఉండాలి, దేవుని సేవలో మనం పని చేయాలి. సో యెహోషువ 31 యుద్ధాలు చేశాడు. ఎన్ని గెలిచాడు? 30 గెలిచాడు. ఎన్ని ఓడిపోయాడు? 1 ఓడిపోయాడు. ఆయన దేవుడు పిలవకముందు మోషే సరిపోయిన వెంటనే యెహోషువ దేవుడు పిలిచి ఒక మాట అంటాడు. యెహోషువ గ్రంథం బుక్ ఆఫ్ జాషువా 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దయచేసి మీరందరూ తీసినట్లయితే నేను మీ కొరకు చదువుతాను. రైట్, 7వ వచనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాను. చూడండి, అందరూ గమనించండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగికూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దానిని ఏం చేయాలా? ధ్యానించినడలా నీ మార్గములను వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఇది ప్రియుల యెహోషువ. గమనించండి, యెహోషువ నేను మోషేకు ఆజ్ఞాపించిన వాక్యాలని నువ్వు కానీ చాలా జాగ్రత్తగా వాక్యాలను చదవాలా. మొదట ఏం చేయాలా? చదవాలి. మనందరూ చదవచ్చు కదా ప్రియులారా. చదువు రాని వాళ్ళు ఏం చేయాలా? వాక్యము వినాలా. ఇప్పుడు మా అమ్మ ఉంది, ఆమెకు ఒక్క అక్షరం రాదు, కానీ బైబిల్ తెచ్చుకుని మా అమ్మ మంచిగా కూర్చుంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం వాక్యం వింటారు, వాళ్ళకి చదువు లేదు కాబట్టి. దేవుడు వాళ్ళని ఎక్కువ అడగడంట, చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ అడుగుతుంది. ఎందుకంటే మనకు చదవడానికి వచ్చు కదా. నువ్వు దాన్ని చదవాలి. రెండోది దేవుడు యెహోషువ అంటాడు, యెహోషువ ఈ ధర్మశాస్త్రంలో నువ్వు దివారాత్రులు ఏం చేయాలా? ధ్యానించాలి.
కీర్తన మొదటి అధ్యాయం మనం చదివాం కదా, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఎలా వాక్యం ఎలా వినాలా? హ్యాపీగా వినాలా? ఎలా వినాలా? హ్యాపీగా సంతోషంగా. ఈరోజు బైబిల్ స్టడీ తీసుకురావద్దు, త్వరగా అయిపించుకుందాం వంట, ఈరోజు త్వరగా డ్యూటీ నుంచి త్వరగా వస్తున్నాము, లేట్ అయినా పర్వాలే. ఒక్కోసారి వినోద్ బ్రదర్ అని ఆయన 9 గంటలకు వస్తాడు, అంటే ఆయన కాశ ఏంటి వెళ్దాం దేవుడి సంగతి ఎక్కడో కూర్చున్నాం లాస్ట్ 5 పాప ఒకసారి ఆయన వచ్చినప్పుడు అంతా అయిపోతుంది. మన కరెక్ట్ 9 క్లోజ్ చేస్తాము, ఆయన 9:05 వస్తాడు. ఆయన ఒక తృప్తి, నేను అట్లీస్ట్ లాస్ట్ దేవుడి సన్నిధికి వెళ్ళి కూర్చున్నా నాకు చాలు. మనం కానీ పిల్లరా లేట్ అయిపోయినా కానీ పర్వాలేదు రావాలి. మాక్సిమం టైం ముందే ఉండాలా? లేదు ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది, డిలే అయిపోయింది, అయినా కానీ ఎంత స్నానం. ఇప్పుడు వీళ్ళ మమ్మీ ఉన్నారు, మన శ్రీలేఖ సిస్టర్ గారు, మీరు నమ్ముతారు లేదో, ఆమె పొద్దున్నే పాపం డ్యూటీకి వెళ్తుందని. డ్యూటీకి వెళ్ళి 7-7:30 కూర్చి స్నానం చేసుకుని 8:30 ఒక్కోసారి 8:45 వస్తారు మిస్గా. 15 నిమిషాలు నేను దేవుడి సన్నిధికి వెళ్ళినా నాకు తృప్తి. ఇప్పుడు దేవుడిని కన్సిడర్ చేస్తారు. దేవుడిని తెలవగా ఈరోజు శ్రీలేఖకు లేట్ అయింది, పాపం బస్సు లేట్ అయింది, ఆ ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి వచ్చిందని దేవుడిని తెలవదా? తెలుసు ప్రియులా. మనం దేవుడిని ప్రేమించాలంటే మనం ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కృప కదా. ఈరోజు మనకు తల్లిదండ్రులు ఉన్నారు, మనకు భార్య భర్తలు ఉన్నారు, మనకు పిల్లలు ఉన్నారు, మనకు తోడబుట్టిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మేనమామలు మేనత్తలు ఉన్నారు. ఓకే, మనకి చుట్టాలు ఉన్నారు. అది దేవుడి కృపనేగా సిస్టర్. చక్కటి గృహం ఉంది, అది రెంటెడ్ హౌసే కావచ్చు, సొంత ఇల్లే కావచ్చు. ఒక ఇల్లు ఉంది కదా దేవుడు ఇచ్చాడు. 3 పూట్ల ఆహారం ఉంది, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అవి మర్చిపోకుండా, అందుకే బైబిల్ రాయబడింది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక. ఏ రకంగా మనం మరొకకుండా ఉంటామంట? ఆయన సన్నిధికి రావాలి, దేవుడు స్తుతించాలి, ఆయన చెప్పాలి, ఏదో పని చేయాలి. రేపు మనం మందిరం పని చేసినప్పుడు దేవుడు ఆయన కుటుంబాన్ని దీవిస్తాడు. ఆ సేవకులకు మీరు ఎప్పుడన్నా పంజాబీ గురుద్వారాకి వెళ్ళారా? లంగర్ అని ఉంటుంది, వాళ్ళకి అందరూ ఫుడ్ పెడతారు కదా, ఆడ పెద్ద పెద్దలు ప్లేట్స్ ఎత్తుతారు సార్. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, మంచి ఏదో పంజాబ్ ఎంత రిచ్ ఉంటారు సిస్టమ్. ఈ పార్టీ బేకరీ ఓనర్ నమ్ముతారు, నాకు తెలుసు. ఆయన లంగర్లో ప్లేట్స్ ఎత్తుకుంటాడు, వడ్డీ అడగ కాదు, ప్లేట్స్ ఎత్తడం మొత్తం ఊడుస్తుంటాడు. బకెట్లో నీళ్ళు కొట్టి చీపులు 2 చేతులు 2 చీపులు పట్టుకొని ఊడుస్తూ ఉంటారు మొగోళ్ళు. మనం ఎందుకు చేయకూడదు? దేవుడు మందిరాన్ని మనం మెయింటైన్ చేయకూడదు, మనం ఎందుకు పని చేయకూడదు, మనం ఎందుకు కొద్దిగా ముందొచ్చి పని చేయకూడదు? అందరు పోయిన తర్వాత చూసే బాగా అన్ని చేసుకొని ఎందుకు వెళ్ళకూడదు? అంత బిజీ మనం మరి ఎవరు చేయాలా? అందరూ నేను బిజీ, నేను ఖాళీ అనుకుంటే మరి ఎవరు చేయాలా? మేము చేస్తాం రండి, చనిపోయే వరకు మేము దీని కొరకు వచ్చాం. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంటి? మనం ఏం చేసినట్టు దేవుడు బిడ్డలుగా, మీరుగా ఒక అభయం కదా, నేనుగా ఒక ఆయన నేనేం చేసినట్టు అది మనం పరీక్షించుకొని దేవుని కొరకు సేవ చేయాలి. యెహోషువ ఈ యొక్క ధర్మశాస్త్రం ఫస్ట్ చదవాలి, రెండోది దాన్ని మంచిగా ధ్యానించాలి, దాని చొప్పున నడవాలా, ఈ వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. ఈ 4 విషయాలు మంచి ఆస్మా. మొదట చదవాలి, చదివిన వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడన్నా బైబిల్ చదువుతున్నప్పుడు ఒక అధ్యాయం చదివిన తర్వాత ఎవరు రాశారు, ఎవరి గురించి రాశారు, ఎందుకు రాశారు, దాంట్లో నేనేం చేయాలి అని కూర్చొని ధ్యానించాలి. కళ్ళు మూసుకోవాలి. నేను నార్మల్గా ఏదైనా ఒక అధ్యాయం చదివితే కొంచెంసేపు కూర్చుని ఎందుకు పావుతారు, ఎందుకు యేసు ప్రభావం అని చెప్పాడు, నేను ఫాలో అవుతున్నాను అల్టిమేట్గా మన వాక్యం చదువుతున్నప్పుడు నేను ఫాలో అవుతున్నాను, నేను వెంబడిస్తున్నాను లేదని మనం మనం పరీక్షించాలి. మన వాక్యం చదివేటప్పుడు వేరటలో చెప్పాలని చదవకూడదు.
ఎలా చదవాలంట? నేను కావాలి, నేను దానికి ఒబే కావాలి, దీనికి లోపడాలని మనం వాక్యం చదవాలంట. వాక్యం చదివినప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. యోగ్యత చెప్పినప్పుడు మనకు అది తీసి మనం చెప్పవచ్చు. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. వాక్యాన్ని ధ్యానించేవాడు ఎప్పుడైనా మోసపోడు. వాక్యాన్ని వెంబడించేవాడు ఎప్పుడైనా అన్యాయం కాదు. దేవుడు మోసం చేస్తాడా? ఆకాశం చేస్తాడు. దేవుడు మోసం చేస్తాడా? నేను ఇప్పుడు 37 సంవత్సరాల నుంచి దేవుడు సేవలో నమ్ముకున్నట్టు కదా. నేను బాప్తిజం తీసుకుని ఒక 6 or 7 months అయిన తర్వాత నేను సేవకు వచ్చాను. 37 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు సేవలో అంత ఆనందం ఉంటుంది కదా, అంత సంతోషం. సో కాబట్టి మనం కానీ దేవుని వాక్యాన్ని మంచిగా ద్వారా ఫస్ట్ మనం చదవాలంట, రెండోది ధ్యానించాలంట, మూడోది మనం ప్రాక్టీస్ చేయాలంట, నాలుగోది మనం నేర్చుకునే ఇతరులకు పంచుకోవాలి. ప్రసంగం చేయడం కాదు, పంచుకోవాలి. ఇప్పుడు నేను మీకేం ప్రసంగం చేయట్లేదు, నేనేం చేస్తున్నా, నేను చదువుతాను మీతో షేరింగ్ ఉంటుంది కదా, షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని పంచుకోవడం. దేవుని వాక్యాన్ని చెప్పండి, పంచుకోవాలి. అమ్మా మీరు కొద్దిసేపు మీ సాక్ష్యాన్ని పంచుకోండి. మీరు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు పంచుకోండి. అమ్మో మనకు ప్రసంగాలు అవుతుంది. ఈ ప్రసంగాలు చేసినప్పుడు దేవుని వాక్యానికి లోబడాలంట చాలా. అందుకే మనం ప్రసంగాలు చేయాలి. ఏం చేయాలా? షేరింగ్. ఏం చేయాలి చెప్పండి? నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? షేరింగ్, పంచుకుంటున్నా. నేను నేర్చుకున్న దాన్ని నేను ఇతరులకు నేను పంచుకున్నా. ఒకటి చదవాలి, రెండోది ధ్యానించాలి. కూర్చొని ఎందుకు ఆగింది వాక్యం, ఆగిందంటే ఆగింది వాక్యం అప్పటి నుంచే ఉందా? ఇంత చక్కగా మన మైండ్లో అప్పుడు మనం అండర్లైన్ చేసుకోవాలి. నా దగ్గర ఒక డైరీ ఉంటుంది కదా, ఎప్పుడైనా ధ్యానించినప్పుడు దాంట్లో వాక్యం నా దగ్గర డైరీస్ ఉన్నాయి, చదువుతూ రాసుకుని ఇండిపోయింది. పెద్ద సింపుల్గా ఆ రోజుల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త ఇవన్నీ వాళ్ళు చదువుకున్నాయి, ధ్యానించినాయి, రాయకుండా ఈరోజు మనకి బైబిల్ ఉంటేదా? వాళ్ళు ఆ రోజు రాశారు కాబట్టి కృష్ణ ఈరోజు మనం వాటిని చదువుకుంటున్నాం కదా. ప్రతాప్, మన ప్రతాప్ మంచి హ్యాబిట్, ఆయన దగ్గర ఎప్పుడు ఒక డైరీ ఉంటుంది, మనం చెప్పేది ఆయన రాసుకుంటాడు. మంచి అలవాటు. సో కాబట్టి కదా, ఒకటి వాక్యం చదవాలా, రెండోది వాక్యము ధ్యానించాలా, మూడోది వాక్యం ప్రకారము జీవించాలా, చివరికి మనం నేర్చుకున్న ఇతరులకు పంచుకోవాలి. ప్రసంగం చేయడం కాదు, ఏం చేయాలా? పంచుకోవాలి. ఎక్కడన్నా మనకు పుల్పిట్ మీద ఛాన్స్ ఇచ్చుకే మీరు ఏమైనా షేర్ చేయండి, నేను నేర్చుకున్నది నేను పంచుకుంటున్నాను అని షేరింగ్. సో దివారాత్రులు ఇప్పుడు కీర్తన మొదటి అధ్యాయానికి వద్దామా, క్లోజ్ చేస్తున్నానండి. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దాని తర్వాత రాయబడి అతడు 3వ వచనం, అతడు ఏమైంది? అతడు నీటి కాలువల యోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు ఎంత బాగుంది కదా ఈ వాక్యం. సరే, ఆ వాక్యాన్ని మనం ధ్యానించి దాని ప్రకారం జీవించడం కృష్ణ మనం దేవుడు ఎంతో పంపుతున్నాడంట. నీటి కాలువల యోరన అంటే నది పక్కన, చెరువు పక్కన, కుంట పక్కన ఉన్న చెట్టు ఎప్పుడైనా ఎండిపోతుందా? ఎందుకు? దానికి నీళ్లు సప్లై అయితేనే ఉంటాయంట. కొన్ని చెట్లకు బలెబగారు వేర్లు లోపలికి వెళ్ళిపోతాయంట, కొన్ని చెట్లకు వేర్లు ఇలా వెళ్తాయంట, అటు ఇటు వెళ్తాయంట. నీళ్ళు దగ్గర ఉంటాయి కాబట్టి కొద్దిగా నీళ్ళు దొరికినా ఆ చెట్టు గ్రో అవుతాయి. ఇంకా కొన్ని చెట్లు లోపలికి వెళ్తాయంట, దాని
సో మన దేవుడు దాంతో పోల్చాడు. నీటి కాలంలో ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చు చెట్టు వలె మనం ఫలించే చెట్టుగా ఉండాలంటే పిల్లలు. ఒకరోజు యేసుక్రీస్తు అంజూరం చెట్టు దగ్గర పోయాడు. ఆకలి అవుతా ఉంది. ఆడికి పోయి చూసి లోపల ఏం లేవు, అక్కడ అంజూరం కాయలు లేవు. యేసుప్రభు ఏం చేశాడు? ప్రతాప్ దాన్ని ఏం చేశాడు? బ్లెస్ చేశాడా? మరి ఏం చేశాడు? శపించాడు కదా పిల్లల. మనం కానీ ఫలించకపోతే మనకు అది బ్లెస్సింగ్ ఉండదంట. ఫలం అంటే ప్రేమ. 9 ఫలాలు తెలుసు కదండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశ్చర్యం లాస్ట్ మంచితనము, అండ్ విశ్వాసము, సాత్వికము, ఆశానికం అంటే సెల్ఫ్ కంట్రోల్. మనం కోపం వస్తుంది కృష్ణ, కానీ ఏం చేయాలి మనము? కంట్రోల్. అది సెల్ఫ్. లాస్ట్ ప్రతి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలము సెల్ఫ్ కంట్రోల్. కోపం వస్తుంది, నోరు పూసుకోవాలి. కోపం వచ్చింది ఉత్తమం అనుకోండి. బైబిల్లో రాయబడింది, మోషే కోపపడ్డందుకు దేవుడు ఆయనకు కారణం తీసుకెళ్ళి ఆ బండతో మాట్లాడమంటే మోషే కోపంతో కొట్టాడంట. కోపం చాలా డేంజర్. సో సెల్ఫ్ కంట్రోల్. ఏదైనా పాపం చేయాలనిపిస్తుంది, అప్పుడు ఏం చేయాలంట? మనము కంట్రోల్ కదా ఆకాష్. అప్పుడు మనం చేసే ప్రతి ఒక్కటి, మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా పాస్ అవుతాం, ఏ ఎగ్జామ్ రాసినా పాస్ అవుతాం, మనం ఏ ప్లాన్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మంచి బిజినెస్ అవుతుంది. అనుష్ఠా మనం ఏం చేసినా దేవుడు అతడు చేయనదంతా ఏమవుతుంది? సఫలమవుతుందంట కృష్ణ. ఎప్పుడు? చెడు సహవాసానికి దూరం ఉంది. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనం చేసే ప్రతి ఒక్కటి ఏమవుతుందంట? సక్సెస్. ఏమవుతుంది? సక్సెస్ అంటే అన్ని మనం చేసే ప్రతి ఒక్కటి దేవుడు ఫలించేస్తాడు. ఆమె వచ్చే వారము ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మనం ఆదివారము 9 నుంచి 11 గంటల వరకు ఆరాధన ఉంటుంది. ప్రతి గురువారము 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. అందరూ అయినంత వరకు కొద్దిగా ముందు వచ్చడానికి ప్రయత్నం చేయండి. చర్చ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు 1/2 వరకు లేట్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలా చేసేటప్పుడు మనకు మంచి సహవాసం ఉంటుంది. మనం దేవుడితో బలపడే అవకాశం చాలా. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుగాక. తలలు ఉంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి అయిన దేవ, ఇంతవరకు మీరు మాకు మాట్లాడిన ఈ సత్యాలను బట్టి స్తోత్రాలు. ప్రభువా, మేము మా జీవితకాలం అంతా ఎప్పుడే కానీ ప్రభువా చెడు సహవాసం చేయకుండా ఇప్పటివరకు మేము చేసిన వాటిని క్షమించండి ప్రభువా. ఒక చెడ్డ వారితో మేము కూర్చొని అపహాసకుడితో మేము నిలబడి వారితో మేము నడిచినట్లయితే మమ్మల్ని క్షమించి నేను అర్థంగా కడగండి. ఇక మీద ఎలాంటి బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫ్రెండ్షిప్ మాకు లేకుండా, ఒకవేళ వారు నేను సాడీలు చెప్పి కోపపడి అలాంటి అలవాట్లు ఎవరైనా మా స్నేహితులు ఉంటే వాళ్ళని మేము ఆయన అయినంత వరకు కొద్దిగా దూరం ఉంటే కృపనివ్వండి. మాకైనా అలాంటి అలవాట్లు ఉంటే వాటిని మేము మానుకొని చక్కటి అలవాట్లు నేర్చుకునే కృపనివ్వండి ప్రభావ. దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుందని మేము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 సంఘం. కాబట్టి మా స్నేహితులంతా అయినంత వరకు మంచి స్నేహితులను మేము ఎన్నుకొని వాళ్ళతో సహవాసం దయచేయండి ప్రభావ. మేము ఎప్పుడు వాక్యం చదవాలి, దాన్ని ధ్యానించాలా, దాని ప్రకారం జీవించాలా, మేము అది ఇతరులకు మేము పంచుకోవాలి. అలా ఇప్పుడు మాకు దయచేయండి. అలా చేస్తే మేము చేసే ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. అండ్ దాన్ని మేము చేసే ప్రతి ఒక్కటి సఫలం అవుతుంది. మాకు సాధించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సునీత గారిని, ఆయన ఆమె భర్తను, ఆమె దాని గురించిన కుమారులను బట్టి స్తోత్రాలు. వారిని ఇవ్వండి ప్రభావ. మరియమ్మ గారిని బట్టి స్తోత్రాలు. వారికి అనుగురించిన కుమారుని, కూతుర్ని, అల్లుడిని, కోడల్ని, ముగ్గురు మనవరాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని నేను దీవించండి. ఆకాష్ని బట్టి, రెబేకాని బట్టి వారికి అనుగ్రహించిన ఇద్దరు సంతానంకే స్తోత్రాలు. వారిని నేను దీవించండి ప్రభావ. కృష్ణను బట్టి, ఆత్మను బట్టి, వాళ్ళ కుమారుని బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తున్న మొదటిసారి వచ్చారు. వారిని దూరంగా ఫలించ చేసి చేసే ప్రతి పనిలో తోడేని నడిపించండి.
నాన్న ప్రతాప్ను బట్టి వందనాలు, ఆయన సతీమణిని బట్టి, ఆయనకు అనుగ్రహించిన చక్కని కూతురు బట్టి మీకు వందనాలు. ఆమెను మీరు దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మధ్య నడిపించిన అనుషాన్ని బట్టి మీకు వందనాలు. ఆమెను, ఆమె భర్త రోహిత్ని, వాళ్ళ అత్తమామను, వాళ్ళ తల్లిదండ్రులుగా మీరు దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. రిక్కిని బట్టి వందనాలు. వాళ్ళ తండ్రి, వాళ్ళ యొక్క తండ్రి, వాళ్ళ తల్లిని శ్రీలేఖ గారి వాళ్ళ అన్నయ్య బట్టి స్తోత్రం, వాటిని దీవించండి నాయన. ఈరోజు ధీరజుని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ధీరజుని నేను ఆశీర్వాదించండి, వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి. ఆయన మా నిమిత్తం చేస్తున్న ఈ సేవలు నేను దీవించండి ప్రభావ. ఆయన ఈరోజు ఎవరెవరైతే రాలేకపోయారో, ఏ కారణాల వల్ల రాలేకపోయారో వారిని క్షమించండి నాయన. ఎంతో మంది నిర్లక్ష్యం చేసి నీ సన్నిధిని ఆయన వాళ్ళు ప్రభావ దూరం చేసుకుంటున్నారు. వాళ్ళతో మీరు మాట్లాడండి, నిర్లక్ష్యం చేయకుండా అందరినీ సన్నిధికి వచ్చి ఆయన దేవుని సన్నిధికి వస్తే బ్లెస్సింగ్, కానీ ఆయన మేము వాళ్ళని ఇన్వైట్ చేయడం కాదు, నేనే దేవుని సన్నిధికి రావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి. అలాంటి కృప మా అందరికీ మేము మందిరం కొరకు, చిన్న స్థలం కొరకు అల్వాల్ ప్రాంతంలో ప్రార్థిస్తాం. నిశ్చితమైతే మా చిన్న స్థలాన్ని దాచి మీకే వందనాలు చెల్లిస్తూ ఆ దేశంలో శాంతి సమాధానం, మా అధికారులు మంచి జ్ఞానంతో దేశాన్ని పరిపాలించడానికి నీకే వందనాలు చెల్లిస్తూ తిరిగి వెళ్తుండగా అందరూ వారి గృహాలు చేరుటకు సాయం చేయడం. నిశ్చితమైతే మేము మరలా ఆదివారం ఈ రకంగా కూడి నీ వాక్యాన్ని ధ్యానించవరకు మాకు తోడుగా ఉండి నడిపించండి. క్రీస్తు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైన కాక. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.